कमान इंडियन कमान साहब ओम शक्तिमा ఒడిశా పూరి జగన్నాథ్ పూరి అంటే పుణ్యక్షేత్రం అది. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నాం కదండి. మనము చేపలు పట్టుకుంటున్నాం సముద్రంలో, నదిలో కాదు. ఆ నదిలో ఒరియా వాళ్ళు చేపలు పట్టుకోలేరు, వాళ్ళకి భయం అండి. తెలుగు వాళ్ళే మనం అక్కడ చేయగలం. అలాంటి ప్రాంతంలో మనల్ని ప్యాంట్ షర్ట్లు వేయించేసి కుర్చీలు వేసుకోండి, అవి చేసుకొని ఇవి చేసుకుని అని పెట్టేశారు. కానీ ఎవరు పాట ఆడలేదు. అక్కడ స్టాలిన్ దగ్గర అంటే రాజోటుల దగ్గర అక్కడ కూడా ఇప్పుడు తెప్పలెత్తేసి మనకు స్టాలిన్ దగ్గర పంపించేస్తున్నారు. అంటే ఒరియా వాళ్ళలో మనం రాజకీయాలు చేస్తున్నాము. ఇక్కడ మన తెలుగు పెద్ద మనుషులు ఉన్నారు, కానీ వీళ్ళు కూడా ఒరియా వాళ్ళు కలిసిపోతున్నారన్నమాట. అంటే మేమే ఒరియా చదువుకున్నాము మేము పెద్ద జెంటల్ మ్యాన్ అనుకుని వీళ్ళు చూపిస్తున్నారు. కానీ మన తెలుగులో మందరమే ఏటవ్వాలండి. ఒక్క మాట మీరు ఆలోచించండి. శ్రీకాకుళం, పలాస, కాశీబొగ్గ, నువ్వుల దగ్గర అక్కడ కేవటోళ్ళు ఒక్కటిగా ఉంటారు. అందులో ఎవరు తెలుగుడు ఉన్నాడా చూడండి. అందులో తెలుగుడు ఎవరు లేరు. కాకపోతే మన ఒడిశా పూరి జగన్నాథ్ పెంటకోటలో బల్లి నొలేసా లోపల మాత్రం తెలుగు ఒరియా వాళ్ళు మొత్తానికి కలిసే ఉన్నారు. అంతే మనం కల్పించుకుంటాం, అందరూ కలుస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, మన మాట మనకి తీసి మనకే దెబ్బతీస్తున్నారు. కానీ మనం అది గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి. ఆ మాటలు అక్కడ భేదం చేస్తున్నారు. అవునా కదండి. ఇది ఇలా మాట్లాడితే ఒరియా వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవలు పుట్టిస్తున్నారు అనుకొని మళ్ళీ తెలుగు వాళ్ళు ఒరియా వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ నా మీదే ఫైరింగ్ చేయించడానికని చాలామంది అక్కడ జరిగాయి. ఈ కథలు కూడా జరిగాయి. ఆనాడు రఘునాథ్ భూమిబొక్కడు అంటారు, గవల్ బాబాజీ, వీళ్ళందరూ ఎందుకండి పోరాటం చేశారు ఆ బల్లి నొలిసాలో? అదంతా సంఘర్షణ, సంవాదం అంతరంగా మాటలతో ఉన్నాయి. దేవుడు ముందునే వాళ్ళందరినీ నన్ను చూపించాడు అండి. మనము ఒకటిగా ఉండాలి. మనము